హలో అండి, నమస్తే. దిస్ ఇస్ మాన్సీ. చాలామంది అనుకుంటున్నారు కదండి, వెయిట్ లాస్ అయ్యాక మొహం అలా పీక్కుపోద్ది, అసలు మొహం పాడైపోద్ది, బాగోదు అని అనుకుంటున్నారు కదా. అదేం కాదండి, అలా ఏం జరగదు ప్రతిసారి. ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్లో మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ కరెక్ట్గా తీసుకొని మనం డైట్ చేసామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫేస్ కూడా అదే చండాలంగా ఉండదు, పీక్కుపోయినట్టే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కాకపోతే మనం చేసే డైట్ కరెక్ట్గా చేయాలి, స్ట్రిక్ట్గా చేయాలి. మనం ఒకటి అనుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా చేయాలన్నమాట. నెక్స్ట్ మెయిన్గా మనకి డైట్లో పెద్ద మేజర్ రోల్ ప్లే చేసేది వాటర్ ఖచ్చితంగా తాగుతూనే ఉండాలి. కంపల్సరీ మన బాడీకి సరిపడా మనం ఎన్ని కేజెస్ ఉన్నామో దాన్ని బట్టి లెక్కేసుకొని మనం ఖచ్చితంగా వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. వాటర్ ఏ రకంగానే తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పెట్టున్నాను, వాటర్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఓన్లీ ప్లెయిన్ వాటరేనా అంటే కాదు. కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, సబ్జా వాటర్ తీసుకోవచ్చు, బార్లీ వాటర్ తీసుకోవచ్చు, సగ్గు బియ్యం జావలాగా తీసుకోవచ్చు, రాగి జావ తాగొచ్చు. అఫ్కోర్స్ రాగి జావ మరీ అంత నీళ్ళగా ఉండదు అనుకోండి. ఏదో కంటెంట్ బాడీలోకి అలాగ పంపిస్తూ ఉండాలి మనం. లెమన్ వాటర్ అయితే నేను ఎక్కువగా లెమన్ వాటర్ తీసుకుంటున్నాను ఈ మధ్య, చాలా యూజ్ అయ్యిద్దని చెప్పి లెమన్ వాటర్. అట్లాగే మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. వెయిట్ లాస్ అయిన తర్వాత ఫేస్ పాడైపోతుంది, స్కిన్ లూజ్ అయిపోతుంది అని అనుకునే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మొహానికి సబ్బు రాయడం ఫస్ట్ మానేసేయాలండి. సబ్బు ఎంత ప్రమాదం అంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ మన ఫేస్ ఫీచర్స్ అన్నీ పాడు చేసేస్తాయి. ఫస్ట్ మనం మొహానికి సోప్ రాయకూడదు. ఫస్ట్ మంచి ఫేస్ వాష్ ఏదన్నా తెచ్చుకొని ఫేస్ వాష్ మాత్రమే వాడుకోవాలి. 100% సోప్ ఫ్రీ ఉండాలి, అది కంపల్సరీ. అలాంటి ఫేస్ వాషెస్ వాడుకోవాలి. ఫేస్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి, మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళొచ్చినా, ఫంక్షన్స్కి పార్టీస్కి ఏమైనా వెళ్ళొచ్చినా కానీ చాలామంది ఎక్కువ మేకప్ వేసేస్తూ ఉంటారు కదా. ఆ మేకప్ అంతా నైట్ మీరు ఎంత లేట్గా వచ్చినా, 2 అయినా 3 అయినా, ఎంత లేట్ అయినా కానీ కంపల్సరీ మేకప్ మొత్తం క్లియర్గా రిమూవ్ చేసేసుకున్న తర్వాతే పడుకోవాలండి. అప్పుడు డార్క్ సర్కిల్స్ అన్నీ రాకుండా ఉంటాయి, మీ ఫేస్ నీట్గా ఉంటుంది. తర్వాత ఏవేవో స్క్రబ్బర్లు వాడతారు, ఏవేవో కొంటారు ఫేస్ స్క్రబ్బర్స్ అని చెప్పి. అవన్నీ ఏం అవసరం లేదండి. మన చేతులు, మన హ్యాండ్సే మనకున్న మంచి స్క్రబ్బర్ అనమాట. మన బాడీలో మన హ్యాండ్స్ ఉన్నాయి, మనకి చాలు, ఈ చేతులు ఉన్నాయి చాలు. ఇవి మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతాయి మంచిగా, వేరే ఏం మనం తీసుకోగలం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ హెడ్స్ అని, వైట్ హెడ్స్ అని అవన్నీ పోవడానికి అని చెప్పి ఏంటంటో తీసుకొచ్చి రాస్తూ ఉంటారు. మీ ఇష్టం. అవి మేబీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోవి స్కిన్ నీట్గా ఉంటుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే నేనేం చెప్తున్నానంటే అవన్నీ వాడామనుకోండి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్తో పాటు మన స్కిన్ బ్యారియర్ కూడా పోద్ది. దానివల్ల ఏంటంటే డ్రై అయిపోద్ది స్కిన్. ఫస్ట్ డ్రై అయిపోయిందంటే చాలా చాలా ఇబ్బంది పడతాము. ఓకేనా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి. వాటర్ బాగా తాగండి, ఫేస్ వాషెస్ మాత్రమే వాడండి. సబ్బు ఒంటికి రాసుకుంటే సరిపోద్ది, మొహానికి సబ్బు రాయక్కర్లా, ఓన్లీ ఫేస్ వాష్ వాడితే సరిపోద్ది. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ వేసుకోండి. ఇంట్లో మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మేకప్లు ఎక్కువైపోయినాయి, జనాలు మేకప్లు ఎక్కువ వేసేస్తున్నారు. మేకప్ ఎక్కువ వేసేసిన తర్వాత స్కిన్ బాగా పాడైపోతుంది అనమాట. సో మేకప్ ఎక్కువ వాడుకోకుండా జస్ట్ మనం మాయిశ్చరైజర్ ఏమైనా రాసుకొని ఒక చిన్న కాంపాక్ట్ పౌడర్ ఏదైనా వాడుకుంటే సరిపోద్ది. కాటుకు అంటారా, కాటుకు కంపల్సరీ అందరు పెడతారు, నేను కూడా పెడతాను. నేను మొహానికి మేకప్ వేసుకోకపోయినా కాటుకు కంపల్సరీ, కాటుకు బొట్టు కంపల్సరీ పెట్టుకుంటాను. కాటుకు పెట్టుకున్న తర్వాత ఏంటంటే నైట్ ఎంత లేట్ అయినా కానీ రిమూవ్ చేసి నిద్రపోవాలి. అప్పుడు మనకి సెట్ అయిపోద్ది. ఆయన వస్తాడు, నేను పెట్టేస్తున్నా. బాయ్.